హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మీరు ఒకవేళ Oppo Reno 13 మొబైల్ కొనాలని చూస్తున్నట్లయితే కాస్త వెయిట్ చేయండి. రీసెంట్ గానే Oppo Reno 14 మొబైల్ ని చైనాలో లాంచ్ చేశారు. త్వరలో ఒక 1 మంత్ లోనే ఇండియాకి కూడా రాబోతుంది. Reno 13 తో కంపేర్ చేసి 14 లో చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. అవన్నిటిని ఈ వీడియోలో కవర్ చేసేసి నేను తీసుకోవాలా 14 తీసుకోవాలా అనే విషయాన్ని లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. అండ్ అగండి మధ్యలో వచ్చినందుకు సారీ అండి. మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. ఈ మధ్య అయితే మన ఛానల్ కి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా పెరిగారు. అయితే నేను హ్యాపీ, కానీ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళని వదిలేద్దాంలేండి. వాళ్ళ ఫేవరెట్ వాళ్ళని మనసులో పెట్టుకొని మన మీద నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది సజెషన్ కూడా ఇస్తున్నారు. నాకు వీలైనంత మట్టుకైతే నేను మార్చుకోవడానికే ట్రై చేస్తాను. కానీ మొబైల్ కొని రివ్యూ చేయడం అనేది నా స్తోమతకి మించినది. ఈ ఒక్క విషయంలో నన్ను అర్థం చేసుకుంటారని మాత్రం భావిస్తున్నాను. ఈ సపోర్ట్ కనుక ఇలాగే ఉంటే నేను కూడా త్వరలో అన్బాక్సింగ్ వీడియోస్ ఇంకా రివ్యూస్ కూడా చేస్తాను. టెక్ మీద ఇంట్రెస్ట్ తోటి ఈ ఫీల్డ్ కి వచ్చిన నేను నాకు కూడా అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో పెట్టుకోవాలని ఉంటది కదా. బట్ నేనైతే ఒకటే చెప్తానండి, మన ఛానల్ కి వచ్చే రెవెన్యూకి వ్యూస్ కి నేనైతే అంత సాహసం చేయలేను. నా సిచ్యువేషన్ మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాను. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన Oppo Reno 14 అని రాస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక బాక్స్ ఉంది. దాని కిందనే మొబైల్ ఉంది. మొబైల్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. దాని కింద 80W ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంది. సిమ్ ఎజెక్టివ్ టూల్ కూడా ఉంది. పైన మరో బాక్స్ లో వచ్చేసి ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది. కొంచెం పేపర్ వర్క్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మన ఛానల్ కి వ్యూస్ పెరిగితే కనుక ఇలాంటి అన్బాక్సింగ్ ఇంకా ఫుల్ రివ్యూస్ కూడా మన ఛానల్లో కూడా చేశానులేండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. క్రిస్టల్ సీట్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ వాడారు. ఏ ప్రొటెక్షన్ వాడారో మాత్రం మెన్షన్ చేయట్లేదు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ వచ్చేసి లాస్ట్ టైం డిజైన్ లాగానే ఉంది, బట్ ఇంకొక కెమెరా అనేది యాడ్ చేశారు. అదే సెన్సార్ అని చెప్పేసి మీకు కెమెరా డిపార్ట్మెంట్ లో నేనైతే చెప్తాను, బట్ మంచి సెన్సారే వాడారులేండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP68 69 వాటర్ రేటింగ్ ఉంటుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 ఇంకా బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. 7.3mm థిక్నెస్ ఉంటుంది. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఇంతే పెరిగింది. 187 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. మొబైల్ డిజైన్ పరంగా అయితే పెద్దగా చేంజ్ ఏం కనిపించదు, ఆ ఒక్క కెమెరా తప్ప. ప్రొటెక్షన్ కూడా గొరిల్లా గ్లాస్ 7i నుంచి వీళ్ళ క్రిస్టల్ సీడ్ వరకు అయితే మారారు. 6.59 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HD10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 1200 స్పీడ్ బ్రైట్నెస్ మాత్రమే కలిగి ఉంటుంది. డిస్ప్లే విషయంలో మాత్రం ఎలాంటి చేంజెస్ చేయలేదు. లాస్ట్ టైం ఏ డిస్ప్లే ఇచ్చారో అవే స్పెసిఫికేషన్స్ తో తీసుకొచ్చారు. 1200 స్పీడ్ బ్రైట్నెస్ కన్నా కాస్త పెంచుంటే బాగుండేది, ఎందుకంటే మొబైల్ ప్రైస్ తక్కువేం ఉండదు కదా. వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూసుకోవచ్చు. డిస్ప్లే పరంగా అయితే ఇండోర్ కండిషన్ లో పెద్ద ప్రాబ్లమే ఉండదు. బెజల్స్ అనేవి కూడా నార్మల్ గానే ఉంటాయి. Dimensity 8350 ప్రాసెసర్, ఇది కూడా లాస్ట్ ఇయర్ దే, ఏం చేంజ్ చేయలేదు. లాస్ట్ టైం వచ్చేసి వరల్డ్ ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పారు, ఇప్పటికీ అదే కంటిన్యూ చేశారు. 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసరే, కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్తాను. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. ColorOS 15 తో వస్తుంది. అండ్ 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ColorOS అనేది వాడడానికి కూడా బాగుంటుంది. చాలా ఫీచర్స్ కూడా ఇస్తారు. AI ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. కెమెరాలో వీళ్ళ AI ఫీచర్స్ అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. Oppo ఫోన్ నుంచి ఐఫోన్ కి డైరెక్ట్ గా డేటా అనేది షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వేరే ఫోన్ లో మీకైతే కనిపించదు. ఈ ప్రాసెసర్ గేమింగ్ కూడా బాగుంటుంది. హైపర్ బూస్ట్ టెక్నాలజీ వాడామని అయితే చెప్తున్నారు. మరి గేమ్ ఆడమనుకోండి, మొబైల్ హీట్ అవుతుంది కదా, దానికోసం 5000 వరకు కూడా వేపర్ కూలింగ్ ఛాంబర్ వాడమని అండ్ గేమ్ లైవ్ రికార్డ్ చేసుకునే ఫ్యూచర్ కూడా యాడ్ చేసామని చెప్తున్నారు. అడిషనల్ గా X1 అనే చిప్ కూడా ఉంటుంది. సిగ్నల్ బూస్టింగ్ కి ఇది యూజ్ అవుతుంది. మనం పెద్ద అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు కూడా సిగ్నల్ లేకుండా కాల్ కట్ అవ్వదు అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటున్నారు. 8 hours వరకు కూడా గేమింగ్ లో హై ఫ్రేమ్ రేట్ సపోర్ట్ చేసిందని కూడా చెప్తున్నారు. ఈ ప్రాసెసర్ తోటి BGMI లో 120 FPS వరకు కూడా సపోర్ట్ చేసింది, కానీ ఇప్పుడైతే 90 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేయగలదు. సో ఈ ప్రాసెసర్ గేమింగ్ కూడా చాలా చక్కగా సూట్ అవుతుంది. లేదు నేను గేమ్స్ ఆడను అనుకుంటే మీకు ఇక్కడేం పనండి, పదండి మనం కెమెరాలోకి వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ లాస్ట్ టైం లాగానే ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే తీసుకొచ్చారు, కానీ మంచి సెన్సార్స్ అయితే వాడారు. మెయిన్ కెమెరా 50MP, ఏ సెన్సార్ వాడారో మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మేబీ ఈ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది అని తెలిస్తే అందరూ ఇదే వాడతారని చెప్పేసి సీక్రెట్ గా ఉంచారో ఏమో మరి. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. Oppo మొబైల్స్ అంటేనే కెమెరా మొబైల్ కదా,
సెకండరీ కెమెరా 50 MP. ఈసారి అయితే పెరిస్కోపిక్ సెన్సార్ అయితే వాడారు. లాస్ట్ టైం ఇది మిస్ అయింది. లాస్ట్ టైం వచ్చేసి ఇదే ప్లేస్ లో 2 MP వాడారు. ఇక్కడైతే సామ్సంగ్ JN5 సెన్సార్ అయితే వాడారు. 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. మామూలుగా ఒప్పో వాళ్ళు ఇలాంటి సెన్సార్స్ ని ప్రో మోడల్ లో ఇస్తారు. ఈసారి బేస్ వేరియంట్ లో కూడా తీసుకొచ్చేసారు. ఇక మూడోది అందరూ వాడే 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్. డే టైమ్ లో మంచి ఫొటోస్ తీస్తాయి, నైట్ టైమ్ లో కొంచెం సాఫ్ట్ గా వస్తాయి. బట్ ఒప్పో ఏ ఉండడం వల్ల ఏ ఫొటోస్ వచ్చినా కూడా కొంచెం నీట్ గా అవుతాయి. ఫ్రంట్ కూడా 50 MP కెమెరా సెన్సార్ వాడారు. అది కూడా సామ్సంగ్ JN5 వాడారు. దీని నుండి కూడా మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అని తెలుస్తుంది. ఫ్రంట్ కూడా 60 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవడం వల్ల బ్లాగ్ చేసే వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. వీడియో అనేది స్మూత్ గా వస్తుంది. మనం ఫ్రంట్ వీడియో రికార్డ్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా కెమెరా క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది. కెమెరాలో AI రిఫ్లెక్షన్ రిమూవర్, లైవ్ ఫోటో, రోలెట్ పోర్ట్రేట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైవ్ ఫోటో అనే ఫీచర్ ని యాపిల్ నుంచి అయితే తస్కరించారు. కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసి లాస్ట్ టైం లాగానే ఉంటుంది. ఇక్కడ మీకు పెరిస్కోపిక్ 50 MP ఒకటి యాడ్ అయింది. 6000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా బాక్స్ లోనే ఇస్తారు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 50 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. ఈ మొబైల్ ని మ్యాక్స్ టు మ్యాక్స్ కెమెరా లవర్సే తీసుకుంటారు కాబట్టి ఈజీగా 1 డే వస్తుంది. మీరు ఒకవేళ హెవీ యూజర్స్ అయినా కూడా సేమ్ 1 డేనే వస్తుంది. ఎందుకంటే 1200 ని స్పీక్ బ్రైట్నెస్ మాత్రమే కాబట్టి మీకు అక్కడ డిస్ప్లేలో ఎంతసేపు ఫోన్ చూసినా కూడా ఛార్జింగ్ అయితే తీసుకోదు. అదే మీరు గేమ్స్ ఆడతా అనుకుంటే దానికైతే కంప్లీట్ డిఫరెంట్ అండి. ఎందుకంటే దాని టైం మనం చెప్పలేము. ఒప్పో వాళ్ళు ప్రతి మొబైల్ ని 5 years డ్యూరబుల్ బ్యాటరీ అని చెప్తున్నారు. దీనికి కూడా అదే చెప్తున్నారు. బ్యాటరీ డిపార్ట్మెంట్ కోసం సపరేట్ గా ఒక చిప్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే చైనాలో బేస్ వేరియంట్ 12GB 256GB వేరియంట్ ని 33,500కి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే ఇండియాలో ఒప్పో రెనో 30 ని 256GB వేరియంట్ ని 32,500కి అయితే అమ్ముతున్నారు. వివో V50 కి కాంపిటీషన్ గా ప్రైస్ తగ్గించారు కానీ లాంచింగ్ అప్పుడు 38,000కి అయితే తీసుకొచ్చారు. సేమ్ అండి ఒప్పో రెనో 14 కూడా లాంచింగ్ అప్పుడు 38,000కే తీసుకొస్తారు. దీంట్లో డిఫరెంట్ అయితే ఏముండదు. ఇస్తే ఒకవేళ మహా అంటే 2,000 3,000 కార్డ్ ఆఫర్స్ ఇస్తారు. అంతే తప్ప 35,000 లోపు అయితే ఇండియాలో తీసుకురారు. మీకు ఒకవేళ కెమెరానే మోస్ట్ ప్రియారిటీ అనుకుంటే కనుక ఒప్పో రెనో 13 కన్నా 14 తీసుకోవడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 50 MP పెరిస్కోపిక్ కెమెరా కూడా యాడ్ అవుతుంది కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ అనేవి మీకు ప్లస్ పాయింట్ అవుతాయి. ఇది నాకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ ఒకటే ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఒప్పో రెనో 13 తీసుకోండి. పెద్ద డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయలేరు. బట్ మీరు ఎక్కువగా ఊహించుకొని ఒప్పో F సిరీస్ 5 అయితే వెళ్ళకండి. ఆ మొబైల్స్ లో అసలేం బాగోవు, జస్ట్ ప్రమోషన్స్ మాత్రమే సూపర్ గా ఉంటాయి. ఇవ్వండి ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్. ఇండియా కూడా మోస్ట్ గా ఇవే స్పెసిఫికేషన్స్ తో తీసుకొస్తారు. పెద్దగా చేంజెస్ అయితే ఏం చేయరు. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.